రఘు నేను నీతో వస్తాను రా, ఎందుకైనా వద్దులేరా, వాడు నన్ను ఒక్కనే రమ్మన్నాడు, అనవసరంగా రిస్క్ ఎందుకు. అమ్మా దీప్తే అక్కకి ఇష్టం లేని పెళ్లి ఆపాలనే ఆలోచన తప్ప తన మనసులో వేరే ఏ కల్మషం లేదు. ఇందులో తప్పంతా నాది, నేను ఆడిచ్చిన అబద్ధానిది. వైష్ణవి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తను శ్రేయస్ తప్ప వేరొకటి ఆలోచించలేని మీ అందరి ప్రేమ కంటే మా ప్రేమ గొప్పది కాదు సార్. తనకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, అక్కకు మాత్రం ఇష్టం లేని పెళ్లి జరగకూడదు అనుకున్నా. ఆ చెల్లి ప్రేమ కంటే గొప్పది కాదండి మా ప్రేమ. అందుకే తన్ని ఇంతగా ప్రేమించే మీ అందరి అంగీకారంతో మా పెళ్లి జరగాలని ఆశపడి ఈ అబద్ధం ఆడి. బట్ వాట్స్ ది యూస్? ఆ ప్రయత్నంలో ఎందరినో బాధ పెట్టాను. నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరినీ అవమానంతో తలదించుకునేలా చేశాను. ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ ఎ ఫూల్. నేను పూర్తిగా ఓడిపోయాను. సార్, నన్ను క్షమించమని మిమ్మల్ని అడగలేను, కానీ ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రానని మాత్రం హామీ ఇవ్వగలను. సెలవు. సారీ. వెళ్ళిపోతాడా? కంగ్రాచులేషన్స్ అన్నరా, నీ కూతురు జీవితాన్ని చాలా చక్కగా నాశనం చేశావు. అతను వెళ్ళిపోయాడా, ఇంకెప్పటికీ తిరిగిరాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పుకు జీవితంలో ఎవరే ఎందుకురా, నిన్ను నువ్వే క్షమించుకోలేవు. ఆ తర్వాత ఏడ్చి ప్రయోజనం లేదు. రే, నీ ఆహాన్ని పక్కన పెట్ట, ఓ తండ్రికి ఆలోచించు. ఏమన్నా చేయగలిగితే వెంటనే చెయ్యి. నీ కూతురు నీ కుటుంబానికి తెచ్చిన వరం రా ప్రదీప్. ఇందాక నేను డబ్బు తెచ్చినప్పుడు నీకు ఎలా తెలిసిందని అడిగావే. జరిగిందంతా చెప్పి, ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి స్నేహితులు ఆయన పక్కన ఉండాలి అంకలని ఆ డబ్బిచ్చి పంపించింది ప్రదీపేరా. నేను వాళ్ళ పెళ్లికి అడ్డం కాకూడదని నన్ను మీ అందరి దృష్టిలో పిచ్చోడుగా చిత్రీకరించాలని ప్రయత్నించాను. వాళ్ళు ఏ పరిస్థితిలో అలా చేస్తున్నారో అర్థం చేసుకొని నేను కూడా ఓ పిచ్చోడ్లాగా ఓవర్ యాక్టింగ్ చేసి ఆ రోజు మీ ఇంట్లోంచి వెళ్ళిపోయాను. కానీ వెంటనే నన్ను కలుసుకుని చేసిన దానికి క్షమించమని ప్రాధేయపడ్డారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ 100 ఏళ్ళు బ్రతుకు కోసమే కదా. అందుకని నేను కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమించగలిగాను. కానీ నీకు నిజం తెలిస్తే నీ మూర్ఖత్వం వల్ల ఎక్కడ వాళ్ళు పెళ్లి ఆగిపోతుందో అన్న భయంతో బ్యాంకాక్ కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. నేను అనుకున్నంత జరిగింది. అసలు దీని అంతటికి కారణం నేను రా. ఆ రోజు వాళ్ళు బ్యాంకాక్లో చూసినప్పుడు నోరు మూసుకుని ఉంటే సరిపోయేది. ఏదో పెద్ద స్నేహధర్మం అనుకుని ఆ వార్త నీకు అందజేశాను. అదేరా నేను చేసిన పెద్ద తప్పు. అందువల్లేరా ఈ అనర్థాలండి. ఆ పాపం అదేరా. అదే రై, ఆకుల రఘురామ్ మా స్నేహితులని నాలాంటి వాళ్ళు ఎందరో గర్వంగా చెప్పుకుంటారా. జీవితంలో పోరాడి పైకి రావడానికి ఎందరో నేను స్ఫూర్తిగా తీసుకుంటారు. అదేరా నీ స్థానం. అలాంటి నీ కారణంగా నీ కూతురు జీవితం నాశనం అవడానికి వీల్లేదురా. నా మాట వినరా ప్లీజ్. నేను నరేంద్ర గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను రా. ఆయన చాలా మంచివాడు కాదనరా. నా మాట వినరా ప్లీజ్ ప్లీజ్ రారా. ఏ ఇక్కడ జరుగుతుందంతా మీకు ఎవరికి సంబంధం లేదా?
ఎవరు మాట్లాడరే? అర్థం చేసుకునే మనిషికి అయితే చెప్పొచ్చండి. అడ్డంగా నిలబడ్డ గోడకి ఎవరు మాత్రం ఏం చెప్తారు? ప్రదీప్తో నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎవరు వస్తారో చూస్తాను. వద్దంకుల్, బ్యాంకాక్ లో మీరు మమ్మల్ని చూడగానే జరగబోయేది ఊహించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్దామని చెప్పాను. కానీ ప్రదీప్ ఒప్పుకోలేదు. పెద్దల అంగీకారం లేని పెళ్లి అసలు పెళ్లే కాదన్నాడు. ఇప్పటికీ అతని అభిప్రాయం అదే. ఇప్పుడు మీతో వచ్చి అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టలేను. ఇప్పటికే నా వల్ల అతను పడ్డ అవమానాలు చాలు. నన్ను క్షమించండి. నువ్వు కూడా అలాగంటే ఎలాగమ్మా? మా డాడీ తీసుకుని రెండే అంకుల్ ఇది. నాకేది మంచో ఏది చెడో ఆయనకి తెలుసు. దాన్ని కాదనే శక్తి నాకు లేదు అంకుల్. అన్నయ్య ఓసారి ఇలారా. ఏంట్రా? ఆ బ్యాగ్ చూడు. అది నిన్న మీరు పంపించిన డబ్బు ఇచ్చేద్దామని వచ్చాను. థ్యాంక్స్. లోపల పెట్టు. అలాగే ఇంకో విషయం, మీకు సంబంధించింది ఒకటి మా ఇంట్లో వదిలేసి వచ్చారు. నాకు తెలిసి తను నా కూతురుగా పుట్టడం అనే ఒక్క తప్పు తప్ప ఇంకే తప్పు చేయలేదు. ఆ తప్పును క్షమించి తన్ను ఆశీర్వదించే లోపలికి తీసుకెళ్తారో, అసహించుకుని ఇక్కడే వదిలేస్తారో మీ ఇష్టం. మిస్టర్ రఘురామ్, అంతా మీ ఇష్టమైనా? ఆ రోజు శుభకార్యం కోసం మీ ఇంటికి వస్తే బయటకు పొమ్మన్నారు. ఇప్పుడు అమ్మాయిని మా ఇంటి ముందు వదిలేసి మీకు సంబంధం లేనంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటి మీ ఉద్దేశం? మీరేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారా? మీకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతే నా కొడుక్కి గాళ్లు గడిగి కన్యాదానం ఎవరు చేస్తారండి? అవును బావగారు, మేమేం చేసినా మీరేమన్నా వాళ్ల మంచి కోసమే కదా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన శుభకార్యం గురించి ఆలోచించండి. Come on. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు. ఇంత జీవితాన్ని చూసి ఇంత అనుభవం ఉండి కూడా ఒక అలగా వాళ్ళలాగా మిమ్మల్ని అందరినీ అందరాన్ని మాట్లాడాను. ఆఖరికి అల్లుడు గారి మీద కూడా చేసి ఇంత చేసినా మీరు నన్ను నా బిడ్డని. ఏంటండి ఇది? ఇదిగో పెద్దాయనా, ఏడు చిన్నపిల్లలా ఊరుకోండే. ఒక ఆడపిల్ల తండ్రి మనసు మేము అర్థం చేసుకోలేమా? మీ స్థానంలో మేమున్నా అలాగే ప్రవర్తించేవాళ్ళం. జరిగింది మర్చిపోండి. ఇక మనం ఒకటి. ఏంటమ్మా ఇంకా ఇక్కడ నిలబడిపోయో? అడుగు నీ హీరో సూత్రధారే. అమ్మా, మీరిద్దరూ ఈ అందమైన అబద్ధం ఆడింది కన్నవాళ్ళ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్న తాపత్రయం వల్లే కదా. అక్కడే మీరు గెలిచారు. అందుకే నాకు నచ్చారమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి. రే హీరో రారా, వచ్చి తీసుకెళ్ళు. నాయుడు నా ఫ్రెండ్. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటమ్మా? ఇది నీ ఇల్లు. ముందు మెట్టు మీద గుడికాలు పెట్టి లోపలికెళ్ళు. వెళ్ళు వెళ్ళు. అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? తీసుకెళ్ళు.